చూడండి, ఇక్కడ మంచి అందమైనటువంటి ఉన్నాయి. చూడండి, మందిరంలో కూడా మంచి సూక్తులు పెట్టారు. చూడండి, ఇక్కడ భగవంతుడి దగ్గర మనము చూడండి, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. చూడండి, ఈ యొక్క దృశ్యాన్ని మీరు చూసినట్లయితే ఎంత బాగుంది. చూడండి, చెన్నకేశ్వర స్వామి గుడిలో ఇటువంటివి పెట్టారు. అంటే మానవుల యొక్క ధర్మాన్ని వీళ్ళు వివరించి చెప్తున్నారండి. వీళ్ళ ముగ్గురు కూడా సనాతన ధర్మానికి తగ్గట్టు వీళ్ళు చెప్తున్నారు. చక్కగా చూడండి ఎలా ఉందో. చూడండి, అలాగే మనం ఇలా వెళ్తాం. గుడి ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ గుడి ఎలా ఉంది, ఏమిటి చూడండి. ఈ యొక్క గాలిగోపురం పైన ఎలా ఉంది, గాలిగోపురం. దేవస్థాన ఆవరణ సెల్ ఫోన్లు వాడరాదు, ఇది మంచి మాట అండి. శబ్దతో సమస్య. ఇక్కడ వచ్చేసి శ్రీనివాస గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, భక్తవత్సల గోవింద. చూడండి, ఇక్కడ 17వ అన్న సంతర్పణ కార్యక్రమం లక్ష్మీ పార్వతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అని రాశారు. చూడండి, 4/11/24 నుండి 14/12/24 వరకు జరుగుతుందండి. ఇక్కడ చూడండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చూడండి గుడి ఏ విధంగా ఉందో. ఈ యొక్క ప్రాకారం రాములు వారు ఉన్నాడు ఇక్కడ. చక్కగా అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి, చూడండి వంటశాల ఇక్కడ శుభ్రం చేస్తున్నారు. భక్తులకి ప్రసాదం తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేశారు. చక్కగా వీళ్ళు పాత్రలన్నీ కూడా నీట్గా తోముతున్నారు. భగవంతుడికి దీపావళి చేస్తున్నారు. చూడండి, ఒకసారి గుడిలోకి వెళ్ళేసి మనం గుడి లోపలికి వెళదాం. అయితే ఒక్కసారి మనం చూస్తే కనులారా మనకు జన్మధన్యం అవుతుంది. ఈ విధంగా ఎక్కడో అరుదుగా దొరికేటువంటి ఒక చిత్రమాలికలు అన్నీ కూడా చూడండి. శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులాగా అందరూ కూడా వచ్చారు. చూడండి, ఈ యొక్క విధి విధానం చాలా బాగుంది. ఇటువంటి అరుదైనటువంటి చిత్రములు చూసి ప్రజలు ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకోండి.